నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున సీఐ మాతంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 30 మంది పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు, అనుమతులు లేని 50 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మా భలే ఉండమా కొన్ని వేల బళ్ళు నడుస్తూ ఉంటాయి. సహకరించండి. ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటుకి మీరు కార్డన్ సెర్చ్లో పాల్గొన్నటువంటి బాబు ఈ బైక్ లో రండి, హెల్మెట్ తీసుకుని వెళ్ళండి. ఐసీ బుక్ అవి చూపి రూపాయలు కొట్టు వాళ్ళకి భయం ఉండిద్ది. హెల్మెట్ తీసుకోవాల్సింది. డాక్టర్ ఇవన్నీ అయ్యేస్తారు కానీ ఎస్పీ అచ్యుత గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన రూరల్ సబ్ డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు మన రాఘవరెడ్డి కాలనీలో కార్డన్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఎందుకు నిర్వహించారు అనేది అందరూ కూడా తెలిసిన విషయమే. ఎవరైనా దొంగ వ్యక్తులు అనుమాన వ్యక్తులు మా గ్రామంలో ఉంటే వాళ్ళ గురించి కానీ, అదేవిధంగా దొంగ బైకులు ఉన్నాయని వెరిఫై చేయడానికి, అదేవిధంగా గంజా మార్పు ద్రవ్యాలు ఎవరన్నా కానీ చూపిస్తున్నారా, లేకపోతే దానికి సంబంధించేదైనటువంటి ఆధారాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా ఇప్పుడు సుమారు ఇక్కడ ఒక 50 బైకులన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా వెరిఫై చేసి అకౌంటబిలిటీ ప్రకారం ఏదైతే బండికి కాగితాలు అన్నీ ఉంటాయి, ఓనర్స్ వాళ్ళకి నిజమైన వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రజలందరితో కూడా ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల గురించి, అట్లా అరికట్టే విధానం గురించి, సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి, అదేవిధంగా పోక్సో యాక్ట్ల గురించి కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది. అందరికీ తెలియజేసేది ఏమంటే ఈ యొక్క కార్డన్ సెర్చ్లో భాగంగా ఎవరైనా కొత్త వ్యక్తులు మన ప్రాంతంలో నివసిస్తుంటే పోలీసు వారికి తెలియచేయండి. మేము ఎన్నంటి మీ ఎందుకు ఉంటాము. అదేవిధంగా ఏదైనా ఈ గంజా కానీ మార్పు ద్రవ్యాలు సేవించి కొత్త పదార్థాలకు అలవాటుపడి బానిసగా ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు మన ప్రాంతంలో ఉంటే దయచేసి మనం తెలియచేయాలి. మరి ముఖ్యంగా ఈ కార్డన్ సెర్చ్లో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా కూడా రోడ్డు మీద ధరించాలని అందరికీ చేస్తున్నాము. ట్రిపుల్ రైడింగ్ కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ ఎవరికి అవకాశం లేకుండా అందరూ ఉండాలని ఈ యొక్క ప్రాంతంలో సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి తెలియజేశారు. ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ముందుకు వచ్చి యువత ఈ యొక్క 4 వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. అనుమానితులు అయితే ఎవరూ లేరండి. మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. ఏదైనా ఉంటే మాత్రం ప్రజలకు బాహాటంగా తెలియజేయడానికి ఈ ఎస్పీ గారి ఆదేశం వరకు ఈ కార్డన్ సెర్చ్ని నిర్వహించడం జరిగింది. 20 మంది స్టాఫ్తో నేను, అదేవిధంగా ఒక 5 ఎస్ఐలు, మొత్తం 30 మంది స్టాఫ్తో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ నిరంతరం జరిగే ప్రక్రియ. ఈరోజు ఈ ప్రాంతంలో, రేపు ఇంకో చోట ఎక్కడైతే మాకు అనుమానాస్పదంగా ఉంటుందో అన్ని ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కూడా కార్డన్ సెర్చ్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ నిరంతర ప్రక్రియ. ఎప్పుడు కూడా మేము చెక్ చేసి ప్రజలకి దగ్గరగా అయ్యి అనుమాన వ్యక్తులు కానీ, అదేవిధంగా ఈ యొక్క సోషల్ ఎలిమెంట్స్ గురించి కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది.